రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని చందాపూర్ మాజీ సర్పంచ్ నర్సింహులు డిమాండ్ చేశారు. యాసంగి పంటలు వేసి దాదాపు 2 నెలలు కావస్తున్నా రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతుల ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకు ఎలాంటి న్యాయం చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. యాసంగి నాట్లు వేసి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రైతుల ఖాతాలో రైతు భరోసా పడకపోవడం, ఇలా రైతులు చాలా అనేక రకాలుగా బాధపడుతున్నారు. నిజంగా నాట్లు వేసినప్పుడు నువ్వు ఇవ్వకపోయినా ఇప్పుడైనా నాట్లు కలుపులోకి వచ్చినాయి కాబట్టి పిచ్చికారికో లేకపోతే ఎరువులకో ఇలా అందించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా మీరు వేయాలి. లేని పక్షంలో రైతులు మీ పైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈరోజు మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటోళ్ళు కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ కూడా సరిగా జరగలేదు. ఇప్పటికైనా వాటి ఊసు ఎత్తడం లేదు. ఇప్పటికైనా 2 లక్షలకు మీరు రుణమాఫీ చేస్తున్నారు, చాలా వరకు రుణమాఫీ జరగలేదు. రైతు భరోసా మీరు ఇప్పటికీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇలా రైతు బంధు అంటే మీరు రైతు భరోసా అని మీరు పేరు మార్చిర్రు. ఏమనంటే ఎలక్షన్లో మీరు జనవరి 26కి ఇస్తాము, లేకపోతే ఎలక్షన్ తర్వాత ఇస్తాము, లేకపోతే సంక్రాంతి తర్వాత ఇస్తామని ఎప్పటికప్పుడు మీరు మాట దాటవేస్తున్నారు. ఇప్పటికైనా మీరు రైతులకు మీరు న్యాయం చేయాలి. ఇప్పటికైనా రైతుల అకౌంట్లో మీరు డబ్బులు జమ చేయాలని నేను డిమాండ్